నల్గొండ జిల్లాలో ఓ కుటుంబ కలహం ఇప్పుడు భూ వివాదంగా మారి ఏకంగా స్థానిక అధికారుల చుట్టూ తిరుగుతోంది. నల్గొండ పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన లోకాని ప్రభాకర్ అనే వ్యక్తి తన సొంత తండ్రి సోదరుడిపై సంచలన ఆరోపణ చేశారు. ప్రభాకర్ కథనం ప్రకారం ఆయన తండ్రి లోకాని కోటయ్యకు చెందిన భూమిని అన్నదమ్ములైన తన పేరున సోదరుడు లోకాని శేఖర్ పేరున రిజిస్ట్రేషన్ చేశారు. అయితే తనకు చెందాల్సిన 1.20 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని శేఖర్ అడిగితే తన తండ్రితో కుమ్మక్క ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదం ఇలా ఉండగా అనారోగ్యంతో తల్లికి వైద్యం చేయించిన ఖర్చు 5 లక్షలు ఇద్దరు సమానంగా భరించారు. తల్లి మరణించాక తండ్రి కోటయ్య ఆలనా పాలన కోసం ఆర్డీఓ ఆదేశాల మేరకు ఇద్దరు అన్నదమ్ములు నెలకు 16,000 ఆయన ఖాతాలో జమ చేయాలని తీర్పు వచ్చింది. అయితే తండ్రి ఖాతా నెంబర్ తప్పుగా ఉండడంతో డబ్బు జమ చేయలేకపోతున్నామని ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంపై ఆర్డీఓ కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ఖాతా సరిచేస్తామని కాలయాపన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలోనే నెల రోజుల్లోనే తన పేరున ఉన్న భూమిని తన తండ్రి పేరు మీదకు సేల్ డీడ్ ద్వారా బదిలీ చేశారని, ఈ వ్యవహారం వెనుక ఓ రిటైర్డ్ ఆర్డీఓ భిక్షానాయక్ కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ పరస్పరం కలెక్టర్ పేరు చెప్పుకుంటూ ఈ బదిలీ చేశారని ప్రభాకర్ వాపోయారు. అంతేకాకుండా సోదరుడు కుటుంబ సభ్యుల నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. కలెక్టర్ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సేల్ డీడ్ ను రద్దు చేయాలని లోకాని ప్రభాకర్ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజపేట గ్రామం. మా తాతగారి పేరు లోకాని కోటయ్య, మా తండ్రి గారి పేరు లోకాని ప్రభాకర్, నా పేరు లోకాని ఇందు. నేను లోకాని ప్రభాకర్ వాళ్ళ కూతుర్ని. మానసికంగా బాలేరని మేము పిలిచి హాస్పిటల్లో తీసుకున్న అపాయింట్మెంట్. అలాగే మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, డిడబ్ల్యూ మేడం గారికి మేము ఇచ్చిన సమాచారం తప్పుడు అని ఒకసారి మళ్ళీ చెక్ చేయమని ఇచ్చిన నోటీస్ ఇవి. అలాగే మా తాతగారు మా పరువు తీయాలని ఇలా న్యూస్ పేపర్లో పెట్టించారు. కొడుకులు తండ్రులకి పట్టించుకోవట్లేడండి.